సంపాదించి అసలు నాకు పొలాలు ఎక్కడున్నాయో నాకే తెలియదు, నా ఆస్తులు ఎక్కడున్నాయో నాకే తెలియదు, నా పనులు తెలుస్తుంది. అంతలా సంపాదించాను. ఎందుకంటే నా జీవితమే డబ్బు. పుట్టిన దేనికి? డబ్బు సంపాదించాలి, అనుభవించాలి, పోవాలి. ఇది నా యొక్క ఫిలాసఫీ. మరి డబ్బు సంపాదించాను, బాగానే ఉంది. పేదలకు కూడా పంచిపెట్టా, కొంచెం కొద్దిగా, మరీ ఎక్కువ పంచిపెడితే నేను అప్పులు అయిపోవాల్సి వస్తుంది. కొంచెం పంచిపెట్టాను, కొంచెం మంచి పనులు చేశాను కాబట్టి, ధనవంతుని కాబట్టి, ఈ రెండింటిని దేవుడు దృష్టిలో పెట్టుకుని నేను పరలోకం వెళ్ళిపోతానని నమ్మాను. ఇప్పుడు నేను చనిపోయాను, పరలోకం వెళ్ళిపోతున్నాను. అబ్బా హాయిగా ఉంది. ఆగండి అయ్యా, ఆగండి. అమ్మా చెప్పమ్మా. నేను దేవదూతను. అమ్మా ఇది జీవ గ్రంథం. ఇందులో మీ పేరు ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. నా పేరు ఖచ్చితంగా ఉంటుంది, చూడండి అమ్మా జీవ గ్రంథంలో. మీ పేరు? నా పేరు నందుల రాజా. అమ్మా అమ్మా దేవదూత, మీరు చూడండి, ఫస్ట్ పేజీ తీయండి. ఫస్ట్ పేజీలో ఫస్ట్ లైన్లో ఉంటుంది నా పేరు. ఇందులో మీ పేరు లేదయ్యా, మీరు పరలోక రాజ్యానికి లేదా? మళ్ళీ మీరు పొరపాటు పడుతున్నారా? మీరు సరిగ్గా చూడు, పేరు చూడండి. నా పేరు లేకపోతే ఎవరి పేరు ఉంటుందమ్మా? మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి ఇందులో మీ పేరు వ్రాయబడలేదు. డబ్బు సంపాదించానమ్మా బాగా. ఎంత డబ్బు సంపాదించినా సరే, ఎంత గొప్ప పేరు పొందినా సరే, ఇందులో మీరు యేసుక్రీస్తు వద్ద పాపాలు ఒప్పుకుంటేనే ఇందులో మీ పేరు వ్రాయబడుతుంది. పేదలకు అన్నం పెట్టానమ్మా. మీరు మంచి పనులు చేయడంతో పాటు యేసుక్రీస్తుని ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చా? దూరం జరుగు, దూరం జరుగు, పుట్టుకోకు. ఐఎమ్ రిచ్ కిడ్. అమ్మా దేవతమ్మా, పేరు చూడమ్మా కొంచెం. నేను పరలోకి వెళ్తాను. నీ బాధ ఏంటి? భూమి మీద రిచ్ కిడ్ నేను, నువ్వు కాదు. ఎలా వేసుకుని నీ పేరు అమ్మా? లేదయ్యా, మీ పేరు. నీ పేరు కాబట్టి ఎక్కడ మీ పేరు ఉండదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అలా కాదమ్మా, నేను డబ్బు సంపాదించానమ్మా, కొంచెం విత్తనం అవసరం అయితే. సంపాదించిన సరే యేసుక్రీస్తు అయిపోయిందా? నీ పేరు నరకంలో ఉంది. డోంట్ టచ్ మీ, ముట్టుకో. నీ ఆశలు చూసుకుని ఆ కుక్కలు పరిగెడతాయి. దూరం జరుగు, నేను పరలోకం వెళ్తున్నాను. జరుగు. నీ పేరు నరకంలో ఉంది. నీకు ఒక చుక్కలు కావాలంటే ఇస్తా కానీ దూరం జరుగు. అమ్మా పేరు చూడమ్మా, ఈయన ఎవరు లాక్కెళ్ళిపోతాడు. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను పరలోకం వెళ్ళాలి, నేను రాను. అమ్మ పేరు చూడమ్మా కొంచెం. నేను ఇండియన్ రిటైర్డ్ క్రికెటర్ అనమాట. నేను ఒక పెద్ద బౌలర్ని. నేను బౌలింగ్ చేస్తే కంపల్సరీ వికెట్ పడుతుంది. అది ఎంత డోడైనా కావాలి, ఎదురోడు ఎంత డోడైనా కానీ బౌలింగ్ చేస్తే మాత్రం వికెట్ ఇట్లా లేచిపోయిద్ది. యార్కర్లు కింగ్ అంటారు నన్ను ఇండియాలో. ఏ దురదృష్టం శాతం నేను చనిపోయినా కానీ నేనుంటే మాత్రం ఇండియాకి ఇంకా కప్పులు తెచ్చేటోడిని. ఇప్పటికే చాలా కప్పులు తీసుకొచ్చిన. నేను ఇప్పుడు ఏదో బాల్ తగిలి చిన్న ప్రమాదంలో చనిపోయినా. నేను చాలా కప్పులు తెచ్చిన కాబట్టి నేను కంపల్సరీగా పరలోకమే వెళ్తాను. ఆగండి అయ్యా. ఎవరమ్మా నువ్వు? నేను దేవదూతను. ఇది జీవ గ్రంథం. ఇందులో మీ పేరు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. చూడు, క్రికెటర్, ఇండియన్ క్రికెటర్ ఫస్ట్ పేరు ఉంటుంది బేవిన్. ఇందులో ఇండియన్ క్రికెటర్ అంటూ ఉంటారు. 150 వికెట్లు. చూడు, 150 వికెట్లు ఉంటాయి. మీ పేరు? బేవిన్ అని ఉంటుంది. 150 వికెట్లు అమ్మా. చూడు, ఇందులో మీ పేరు లేదయ్యా. వికెట్లు ఉంటాయి. చూడు, ఇందులో వికెట్స్ అంటూ ఉండవయ్యా. మీరు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వద్ద పాపాలు ఒప్పుకుంటేనే ఇందులో మీ పేరు ఉంటుంది. ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. కాదమ్మా, ఇప్పుడు ఇందులో క్రికెట్ టీం ఉండదా? యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకుంటే అందరూ సమానమే. అందరి పేర్లు ఇందులో ఉంటుంది. ఇందులో మీ పేరు లేదయ్యా, పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. లేదయ్యా మీ పేరు. అయితే ఏంది? ఇక్కడ ఎవరో చూసావా? నేను సాతాన్ని. బ్లాక్ కలర్ కి బ్రాండ్ అంబాసిడర్. ఈ లోక అధికారిని నేను. నీ పేరు నరకంలో ఉంది, నువ్వు అక్కడికి రావాలి. ఇది నేను ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అమ్మా. ఎక్కడైనా అక్కడికే రావాలా? అరే ఒక్క నిమిషం, క్రికెట్ ఇంతకీ నీకు తెలుసా? నీకు క్రికెట్ ఆడటం వచ్చా? ఫస్ట్ 150 వికెట్లు నీకు నేర్పింది ఎవరు? 150 వికెట్లు తీసినండి నేను. అదే, నీకు ఎన్ని బాల్ వేయాలో ఎన్ని వికెట్లు తీయాలో చెప్పేది నేను, నువ్వు నాకే చెప్తున్నావా? మీరే నా చేతి బౌలింగ్ చేపిస్తారు అంతే.
నా పేరు నటరాజ్, నేను సైంటిస్ట్ని. ఈ భూమి మీద నేను చాలా కనిపెట్టాను, అయితే ప్రమాదవశాత్తు నేను చనిపోవడం జరిగింది. చాలా కనిపెట్టాను కాబట్టి నేను కంపల్సరీగా పరలోకి వెళ్తాను నమ్మకం నాకుంది. అందుకే పరలోకి వెళ్తాను ఆశతో చాలా ఇష్టంగా నేను పరలోకి వెళ్తున్నాను. మీరందరూ చూస్తూ ఉండండి. అట్లా ఆగండి, మళ్ళీ ఇక్కడ ఉన్నట్టున్నావు నువ్వు. చెప్పమ్మా. ఇది జీవ గ్రంథం. ఇందులో మీ పేరు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు, లేకపోతే నరకానికి వెళ్ళలేరు. ఉంటదిలే చూడు, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు చూడు జాగ్రత్తగా. మీ పేరు నటరాజ్ అమ్మా, సైంటిస్ట్ అని ఉండదు చూడు. ఇందులో సైంటిస్ట్ అంటూ ఏముండదు. సరే పేరు అన్న చూడు. ఇందులో మీ పేరు లేదయ్యా. అక్షరాలు వచ్చా నీకు? వచ్చాయా? చెప్పు. మీరు ఇందులో మీ పేరు లేదు. నటరాజ్ నేను దేవదూతని. ఇందులో మీ పేరు ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు, లేకపోతే లేదా? ఇది గెటప్ వెరైటీగా ఉంది. ఇది బాగుందా? ఇది మారినట్టుండే. ఏది నాకు ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఏమి ఇటు వచ్చారు? ఇటు వచ్చావేంటి? ఎవరు? నేను సాతాన్ని. నీ పేరు నరకంలో ఉంది, నువ్వు అక్కడికే రావాలి. దా. నరకం కాదు, పరలోకి వెళ్దామని వచ్చాము. నరకం అంటే ఏం మాడుతున్నావు? నువ్వు అట్లా వెళ్ళకుండా చేసిందే నేను. అవునా? నువ్వు నా దగ్గరికే రావాలి. అమ్మ పేరు చూడు, నువ్వు పేరు చూడు. ఏందో తీసుకెళ్తానన్నాడు ఎక్కడికో. పేరు చూడు. ఇందులో మీ పేరు లేదయ్యా. ఎంత వెతికినా మీ పేరు. అక్షరాలు చూడమ్మా. ఉమ్మిదిన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకోలేదు. చదువుకున్నావా? దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. పేరు ఎవరైతే దేవుడు నమ్ముకుంటారో నీ పేరు నరకంలో ఉంది. నరకం అంటే లేనిపోయింది నువ్వు ఒకడే. ఇందులో మీ పేరు లేదయ్యా. ఎంత వెతికినా సరే మీరు భూమి మీద ఉన్నప్పుడు మీ పేరు వ్రాయబడుతుంది. నేను లెగుస్తా కంగారు ఫైన్ లేకమ్మా. లేదా? లేదయ్యా. లేనంటేనా? కాళ్ళు వస్తాయి. కాళ్ళు ఎప్పుడు వస్తాయి? దా. నా పేరు విన్నింగ్ స్టార్ విష్ణు. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలాసార్లు నా మూవీస్ అన్నీ మీరు చూసే ఉంటారు. ప్రతి మూవీలో నా యాక్టింగ్ చూసి మీరు అందరూ ఫిదా అయి ఉంటారని నాకు తెలుసు. ఓకే, ఇంకా ఏంటంటే నాకు విన్నింగ్ స్టార్ ఉంది, రాక్ స్టార్ ఉంది, పాప్ స్టార్ ఉంది, మల్టీ స్టార్ ఉంది. అన్ని స్టార్లు నాకే ఉన్నాయి. ఎందుకంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఈ విన్నింగ్ స్టార్కి ఏమైందంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పరలోకానికి నేను తప్ప ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా నేనే వెళ్తా. ఇక్కడ ఎవరు ఉన్నారు చూద్దాం. ఎవరమ్మా నువ్వు? నేను దేవదూతనయ్యా. దేవదూత. ఓకే, వెళ్ళిపోవచ్చా? ఆగండి, ఇది జీవ గ్రంథం. ఇందులో మీ పేరు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. నా పేరు చూడండి, ఖచ్చితంగా విన్నింగ్ స్టార్ విష్ణు, రాక్ స్టార్, మల్టీ స్టార్ అన్నీ ఉంటాయి చూడండి. ఇందులో మీ పేరు లేదయ్యా. మీరు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇందులో మీ పేరు లేదు. మీరు వెళ్ళలేరు పరలోక రాజ్యానికి. అంటే యేసుక్రీస్తు నమ్ముకోకపోతే నేను వెళ్ళలేనా? అవును, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. అదేంటి, నా ఫ్యాన్స్ నా కోసం పూజలు చేశారు, అన్ని చేశారు, తర్వాత పాలాభిషేకం, శివాభిషేకం అన్ని చేశారు, అయినా కానీ నాకు అవకాశం లేదా? భూమి మీద ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకుంటే, మీరు నిజమైన దేవుడిని నమ్ముకుంటే. ఎవరండి మీరు? ఎవరండి ఇంత భయంకరంగా ఉన్నారు? నేను సాతాన్ని. సాతానా? ఓ, ఈ లోక అధికారిని. నా సినిమాలో మీరు యాక్ట్ చేసినట్టున్నారు. విలన్ క్యారెక్టర్ గా. మీకు స్టార్లు తగిలించిందే నేను. స్టార్ తగిలించింది మీరా? కాదు, నా ఫ్యాన్స్ అట్ అవుతారు. మీరు ఆ మాట అనమాకండి. నువ్వు దేవుని వైపు వెళ్ళకూడదని నేనే నీకు స్టార్స్ తగిలించి దాంట్లో నువ్వు మునిగిపోయేటట్టుగా నాకు మీరు తగిలించారా? అవును. లేదు. నీకు కావాలంటే విలన్ క్యారెక్టర్ ఇప్పిస్తా. నీ పేరు నరకంలో ఉంది. నరకం చూపిస్తాను. చూడమ్మా, చూడు ఒకసారి చూడు. అక్కడ ఉండదు. చూడమ్మా, తీసుకోదు. గారికి, ఎమ్మెల్యే 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 గారికి. నమస్తే అందరికి నమస్తే. నా నియోజకవర్గ ప్రజలందరికీ అందరికీ నమస్తే.